బీసీల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. త్వరలో అన్ని పార్టీల కుల సంఘాల నేతలతో భేటీ అవుతామని చెప్పారు. రంగారెడ్డి జిల్లా కిస్మత్పూర్లో శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్తో భేటీ అయ్యారు పొన్నం. ఆ తర్వాత బుద్వేల్లోని ఇంట్లో టిఫిన్ చేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రాలైన వేములవాడ, యాదాద్రి, కుమ్రవెల్లిలో గౌడ సంఘం సత్రాలపై చర్చించామన్నారు పొన్నం. శ్రీనివాస్ గౌడ్ గారి కంటే ఒక ఆమె ఎక్కువనే సెక్యూరిటీ ఉంటాం. మీరు ఆ కన్ఫ్యూజన్ నుండి మాజీ శాసన మండలి అధిపతి స్వామి గౌడ్ గారిని మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చినాం. వేములవాడలో గౌడ ఒక నిత్య అన్నదాన సత్రం పూర్తి కావస్తూ ఉంది. మా అందరం కలిసి నిర్మిస్తున్నటువంటిది. దాన్ని త్వరలో ప్రారంభించుకోవాలి. అదేవిధంగా భవిష్యత్తులో కొమరవెల్లి మల్లన్న దగ్గర కావచ్చు, శ్రీశైలంలో కావచ్చు, భద్రాచలంలో కావచ్చు, అదేవిధంగా అలంపూర్లో కూడా ఇటువంటి గీతా గౌడన్నలకు సంబంధించినటువంటి ఒక సత్రాలు నిర్మించాలనే ఆలోచనతో హరిచరణ్ గారు కావచ్చు, భిక్షమేడు గారు కావచ్చు, మిగతా పెద్దలందరూ ఒక సంకల్పంతో ఉన్నటువంటి దశలో నేను కూడా ఆ అంశంలో సహకరించాలనేటువంటి ఆలోచనతో కలవడానికి వచ్చినాం. ఇది గీతా కార్మికుల సమస్యలకు సంబంధించి కూడా ఈ ఆ వర్గాలకు బలహీన వర్గాల శాఖ మంత్రిగా నేను అన్ని కులాలకు సంబంధించి త్వరలో సమావేశం ఏర్పాటు చేయబోతున్నాం. బలహీన వర్గాలకు ఏ విధంగా ఈ ప్రభుత్వం సహకారం చేయగలుగుతుందో తప్పకుండా చేసే విధంగా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన కుల సంఘాలకు సంబంధించిన ప్రతినిధులు కులాల వారీగా మినిస్టర్ క్వార్టర్ షిఫ్ట్ కాగానే అందరినీ పిలిచి ఆహ్వానించి సమావేశంలో తీసుకొని వాళ్ళ సమస్యలు పరిష్కరించి వాళ్లకు న్యాయం చేసే విధంగా మా యొక్క ప్రయత్నం కొనసాగుతుంది.